రాష్ట్ర ప్రభుత్వంపై నెల్లూరు జిల్లాలో సిఐటియు నేతలు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిందని మండిపడ్డారు. నా పేరు నాగేశ్వరరావు, సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శిని. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాగానే ఇసుకని ఫ్రీ చేస్తామని చెప్పేసి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇసుక లేక అనేక మంది, దాదాపు మన జిల్లాలో 5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. భవన నిర్మాణ పనులకి ఒక పక్క సిమెంట్ కానీ, అదేవిధంగా ఇనుము కానీ, పెయింటర్స్ కానీ, కార్పెంటర్ మిల్లుల్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిపోయింది. ఒక పక్క భవన నిర్మాణ రంగాన్ని ఆధారపడి పనులు లేకపోతే, భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి అనేక షాపులు పెట్టి ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పని కోల్పోవడం జరిగింది. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక లేక మొత్తం బేల్దారుల దగ్గర నుంచి, కూలి పనుల దగ్గర నుంచి, కార్పెంటర్ దగ్గర నుంచి యావత్తు మొత్తం ఆ రంగంలో పనిచేసేటటువంటి 40 రకాల వృత్తుల వారు ఒక ఇల్లు బేస్మెంట్ కట్టిన దగ్గర నుంచి గోవును తిప్పేంత వరకు దాదాపు 40 రకాలైనటువంటి వృత్తుల వారు పనిచేస్తారు. ఈ వృత్తుల వాళ్ళు అందరూ ఆగిపోయారు.